నమస్కారం శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. కార్పొరేట్ పాఠశాలకు దీటుగా గురుకుల పాఠశాలలో విద్యా బోధన ఉండాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. గురుకులంలో విద్యాభ్యాసం చేసే విద్యార్థినులలో పౌష్టికాహార లోపం లేకుండా ఉండేలా ప్రభుత్వం నిర్దేశించిన మెనూను ఖచ్చితంగా అమలు చేయాలని ప్రిన్సిపాల్ను కలెక్టర్ ఆదేశించారు. చేమకుర్తిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా కలెక్టర్ తనిఖీ చేశారు. గురుకులంలో ఉన్న విద్యార్థినుల అడ్మిషన్ వివరాలను, హాజరు రిజిస్టర్లు, వంట సరుకులు నాణ్యత, భోజనం నాణ్యతను, కిచెన్లో పరిశుభ్రతను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. వండిన ఆహారం పరిమాణాలను ప్రిన్సిపాల్ను అడిగి తెలుసుకున్నారు. ఆహారం వండే విధానం, మెనూ ప్రకారం పిల్లలకు అందిస్తున్నారా లేదా అని కూడా స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను కూడా తెలియజేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం డార్మెంటరీను, డైనింగ్ హాల్, హ్యాండ్ వాష్ ప్రదేశాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడారు. ప్రభుత్వం పంపిణీ చేసిన పాఠ్య పుస్తకాలు, రాత పుస్తకాలు, యూనిఫామ్లు, కిట్లు తదితరమైనవి అందాయా లేదా అని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. భోజనం నాణ్యతను గురించి కూడా విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట చేమకుర్తి తహసీల్దార్ సురేష్, మున్సిపల్ కమిషనర్ ఈశ్వర్ రాజు తదితరులు పాల్గొన్నారు. హెడ్ ఆఫ్ సొసైటీ నుంచి మనకి డైరెక్ట్ వెండర్ అకౌంట్. ఈత సరదాకి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. టంగుటూరు మండలం ఒల్లూరు చెరువులో వాసేపల్లిపాడు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఊపిరి అందక చనిపోయారు. ఇద్దరు యువకులలో శ్యాంబాబు మృతదేహం లభ్యం కాగా నవీన్ మృతదేహం కోసం గాలిస్తున్నారు. వాసేపల్లిపాడు గ్రామానికి చెందిన నల్లమల్లపు నవీన్, బాణాల వెంకటేష్ ఇద్దరు ఒల్లూరు చెరువులో ఈత కొట్టేందుకు వచ్చి నీటిలో దిగారు. చెరువులో లోతు ఉండటంతో నీటిలో గల్లంతయ్యారు. ఎంతసేపు తిరిగి రాకపోవడంతో నవీన్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సింగరాయకొండ సిఐ దాచేపల్లి రంగనాథ్, ఎస్ఐ పున్నారావు యువకుల సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా ఒల్లూరు చెరువు వద్ద ఉన్నట్లు గుర్తించారు. చెరువు సమీపంలో ద్విచక్ర వాహనం ఉండటంతో పోలీసులు ఎన్టీఆర్ఎఫ్ బృందాలతో చెరువులో గాలించగా నవీన్ మృతదేహం లభ్యమైంది. వెంకటేష్ మృతదేహం కోసం గాలించిన ఫలితం లేకపోయింది. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఫోన్లు చేస్తుంటే ఫోన్లు ఎత్తల, ఫోన్ ఆడెత్తుతాడు, పడింది ఇంకా ఆడెత్తుతాడు ఫోను. నేను బాగుండి ఫోన్ ఎత్తలేదేందనుకోని రాత్రి అంతా ఫోన్ చేసుకున్నా, ఫోన్ అసలు ఎత్తల. ఎన్నిసార్లు అన్న చేయి ఫోన్ రింగ్ అవుతుంది ఎత్తటోళ్ళ. ఇప్పుడైనా ఇంకా ఆడికి వచ్చి స్టేషన్ కాడికి ఇలా జరిగింది అని చెప్పి అతను వచ్చేనా ఈ వైపు పోడినమ్మా ఇటు చూడండి అని నన్ను ఇంకా దాన్ని బట్టి వచ్చేస్తాను. నాకున్న ఆధారు అబ్బాయి అక్కడేనయ్యా, నాకేం దిక్కు ఉండలేరు. ఉన్న అన్నదమ్ముళ్ళు ఉంటే ఆడే అన్నం ఉంటారు, నాకు అసలు అంటే ఎవరు లేరు. నేను ఉండాకాడు తీసుకొని వచ్చి ఇంకా మరి ఫోన్లు చేస్తానే ఉన్నాం మేము. మళ్ళీ అంటే వాడు ఏ టైం అంటే ఆ టైం వస్తాడు, మేము ఫోన్లు చేస్తానే ఉన్నాం. వాడు ఎత్తట్లా, ఫోను ఎత్తి సమాధానం చెప్పట్లే అసలు. ఒకసారి నైట్ అయినా వస్తాడులే అని మేము మేల్కొనే ఉన్నాము. పొద్దున ఫోన్ చేస్తున్నా కూడా ఎత్తట్లే పొద్దున కూడా. ఇంక ఇట్లా కావాలని పోలీస్ కంప్లైంట్ ఇచ్చడానికి వెళ్ళాం.
ఉంటే వాళ్ళు ఎస్ఐ గారు ఫోన్ నెంబర్ తీసుకొని సిగ్నల్ ప్రకారం పలానా చోటు ఉన్నారని చెప్పారు. ఇంకా వాళ్ళు తీసుకొని వచ్చారు. వస్తే ఇక్కడ ఫోన్ సిగ్నల్ ఇక్కడ చూపించిందంట. మరి మా తమ్ముడు కనపడలే, ఎక్కడ ఉన్నాడో ఏమో. సింగరాయకొండ సర్కిల్ టంగుటూరు మండలం పాచేపల్లిపాడు గ్రామానికి చెందినటువంటి ఇద్దరు యువకులు నిన్న సాయంత్రం 3 గంటల తర్వాత నవీన్ మరియు వెంకటేష్ అలియా శ్యామ్ కుమార్ అనే ఇద్దరు పిల్లలు మామూలుగా కూలి పనులు చేసుకుని జీవితం గడుపుతూ ఉంటారు. వాళ్ళు నిన్న సరదాగా సాయంత్రం 3 గంటల తర్వాత వల్లూరమ్మ టెంపుల్ వెనక వైపున ఉన్నటువంటి 2 కిలోమీటర్ల వెనక వైపున ఉన్నటువంటి గ్రావెల్ క్వారీలు లో నీళ్ళ ఊటలో సరదాగా ఈతకు వచ్చినట్టు అనిపిస్తుంది. వాళ్ళు అక్కడ దాంట్లో పొరపాటుగా యాక్సిడెంటల్గా దాంట్లో లోతులో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే రైల్వే ఓవర్ బ్రిడ్జీలు, అండర్ బ్రిడ్జీల అంచనాలు త్వరితగతిన తయారు చేసి రైల్వే ఉన్నతాధికారులకు సమర్పిస్తే వాటిని మంజూరు చేసే విధంగా ఢిల్లీ స్థాయిలో ప్రయత్నిస్తానని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. విజయవాడలోని ఎంపీ కార్యాలయంలో గతిశక్తి రైల్వే ప్రాజెక్టు అధికారి శ్రీనివాస్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఒంగోలు ఎన్ అగ్రహారం రైల్వే గేట్ నెంబర్ 207 పనుల జాప్యంతో అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు సోరారెడ్డిపాలెం, పాకల, టంగుటూరు, కరవది బ్రిడ్జీల అంచనాలు త్వరితగతిన చేసి పంపించాలని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సూచించారు. రైల్వే స్టేషన్లో ఆధునికీకరణ పనులు వేగవంతం చేయాలని కోరారు. స్టేటస్ చూసి చెప్తే ఒక పని చేస్తాను సార్. నేను ఢిల్లీ వెళ్ళిన రోజున మన సార్ చెప్తాను. ఆయన అక్కడ మీ పిఏ గారికి చెప్తే తీసుకుని ఇద్దరం కలిసి వెళ్తాం. అట్లయినా ఏంటో మీరు ఎంతగా ఎన్ని వాటర్ రోజుల్లో పెడతారా ఎన్న ఐడియా అంటే వాడు రైల్వే బోర్డు చెప్పాలి. తర్వాత ఇప్పుడు కరవది మనం సింగరాయకొండ FOB కడుతున్నాం సార్. ఫౌండేషన్స్ అవుతుంది. ఒంగోలు కూడా శాంక్షన్ అయింది. ఈ వస్తే ఈ 2 కలిపి ఒక రోజు ఏదైనా ఒంగోలు అంటే ఇదే ఫుట్వేర్ చిన్న చిన్నవి కాకుండా 12 minutes అంటే 40 అడుగులు బ్రిడ్జి ఆ పక్క నుంచి స్టేషన్ ఇప్పుడు రైల్వే బోర్డు పాలసీ ఏంటంటే దాని మీద చిన్న క్యాఫ్టేరియా పెట్టాలి, ప్యాసింజర్స్ వెయిటింగ్ కూడా దాని మీద పెట్టాలి అని 40 feet విడ్త్ పెట్టించారు. అది కూడా ఒంగోలు శాంక్షన్ అయింది సార్. టెండర్ అయిపోయింది, యాక్సెప్టెన్స్ కూడా నిన్న ఇచ్చారు సార్. సో ఈ 2 కలిపి ఒకే రోజు పెడితే ప్రోగ్రామ్ బాగుంది. పెట్టే అసలు ముందు స్టేషన్ లో ఏం జరుగుతుందో తెలియజేస్తుంది. స్టేషన్ గడిచిన 5 ఏళ్లలో ప్రమాదవశాత్తు విద్యుత్ బారిన పడి 196 మంది మృతి చెందారని, వారికి విద్యుత్ శాఖ తరపున 2,95,50,000 రూపాయల వరకు పరిహారం అందజేయడం జరిగిందని విద్యుత్ శాఖ SE KVG సత్యనారాయణ తెలిపారు. నగరంలోని విద్యుత్ భవన్లో SE మీడియా సమావేశం నిర్వహించారు. విద్యుత్ శాఖలో నిర్లక్ష్యం వహించి ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైన 23 మంది విద్యుత్ అధికారులను సస్పెండ్ చేయడం జరిగిందని SE అన్నారు. ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ అధికారులకు ఉందని తెలిపారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కింద లేకుండా ఎత్తులో ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యుత్ శాఖ వల్ల ఎవరైనా ప్రాణాలు కోల్పోతే విద్యుత్ శాఖ తరపున పరిహారం అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులకు తెలియకుండా రైతులు ఫీజులు వేయడంలో ప్రాణాలు కోల్పోతే విద్యుత్ శాఖ బాధ్యత కాదన్నారు. విద్యుత్ వల్ల సమస్య వస్తే అధికారులను సంప్రదించాలని కోరారు. ఎలక్ట్రికల్ యాక్సిడెంట్లు, వాటి యొక్క నివారణ చర్యలు, చనిపోయినప్పుడు వాళ్ళకి ఏ విధమైన కాంపెన్సేషను ఇస్తామనేది ఇప్పుడు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఎలక్ట్రికల్ యాక్సిడెంట్లు జరగడానికి కారణాలు డిఫరెంట్గా ఉంటాయి. ఎక్కువగా గాలులు వీచేటప్పుడు కానీ, ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు కానీ, వర్షాలు పడేటప్పుడు కానీ, చెట్ల కొమ్మలు కరెంటు తీగలు పడి తెగిపోయి ఆ కింద ఉండే మూగజీవాలు కానీ లేకపోతే మనుషుల మీద కానీ పడినప్పుడు జరిగే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అట్లాగే డిపార్ట్మెంట్ యొక్క నిర్లక్ష్యం కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి. అక్కడ జరిగినప్పుడు వాళ్ళ మీద యాక్షన్స్ కూడా తీసుకొని దాదాపు సుమారుగా ఈ గత 3 ఏళ్లలో 26 మంది 27 మందిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఈ పల్లెటూర్లలో కానీ టౌన్లలో కానీ పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయో ఎక్కడ లో లెవెల్లో LT ఫీజ్ సెట్లు అవన్నీ కూడా పైకి పెట్టడం వల్ల కొంత నివారణ జరగడానికి అవకాశం ఉంది. అట్లాగే ఎర్త్ వైర్ ఎర్తింగ్ ప్రాపర్గా ఎర్తింగ్ లేకపోయినా కానీ
అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం అనేది రైతులు ముఖ్యంగా వాళ్ళు కూడా ఏంటంటే ఇట్లాగే స్టార్టర్స్ వాళ్ళ పొలం దగ్గర ఉండే మోటార్లని ఈ వర్షం పడేటప్పుడు ముట్టుకోవడం వల్ల ఎక్కువ మంది చనిపోవడం జరుగుతుంది. అట్లాగే ఇండ్లల్లో కూడా తెలియకుండా వాళ్ళు ఫ్యాన్లు రిపేర్ చేసేటప్పుడు మోటార్లు ఆన్ చేసేటప్పుడు వాళ్ళు తెలియని అన్నెసరిగా ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ ఎలక్ట్రీషియన్స్ కాకుండా చేస్తుంటారో అటువంటి వాళ్ళు ఎక్కువగా దీనికి గురి కాబడుతుంది. వీళ్ళ ఏపీఆర్సీ రెగ్యులేషన్ ప్రకారము మనకి ప్రతి హ్యూమన్ డెత్ కూడా కరెక్ట్గా మన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్ ఉంటే వాళ్లకు కాంపెన్సేషన్ కింద 5 लाख రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఎనిమల్స్ కానీ ఈ గేదెలు బర్రెలు ఏవైనా కానీ చనిపోయినప్పుడు 20,000 రూపాయల నుంచి అత్యధికంగా 1,00,000 రూపాయల వరకు కూడా వాటికి ఇవ్వడం జరుగుతుంది. వీటి స్టాటిస్టిక్స్ కనుక తీసుకున్నట్టయితే మనకు 2021లో సుమారుగా 63 యాక్సిడెంట్లు జరిగినాయి. 2021లో 31 మంది హ్యూమన్ చనిపోవడం జరిగింది. ఎనిమల్ కూడా 32 ఎనిమల్స్ చనిపోవడం జరిగింది. దీంట్లో 65,75,000 రూపాయలు ఆ సంవత్సరానికి మనం కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే 21, 22 వచ్చేటప్పటికి టోటల్గా కొంత తగ్గినాయి. అవేర్నెస్ పెరగడం వల్ల 35 మరణాలు సంభవించినాయి. దాంట్లో హ్యూమన్స్ 19, ఎనిమల్స్ 16, 35 మరణాలు సంభవించినాయి. 40,50,000 రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే నెక్స్ట్ ఇయర్ 22, 23 వచ్చేటప్పటికి 15 హ్యూమన్ చనిపోవడం జరిగింది. 29 ఎనిమల్స్ చనిపోయినాయి. 44 టోటల్గా చనిపోతే 84,60,000 రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే 23, 24కి 37 జరిగినాయి. 21 హ్యూమను, 16 ఎనిమలు, 1,02,50,000 రూపాయలు వాళ్ళ కాంపెన్సేషన్గా ఇవ్వడం జరిగింది. అట్లా 24, 25 ఏప్రిల్ అని చెప్పటికి 17 మరణాలు సంభవించినాయి. 6 హ్యూమను, ఎనిమల్ 11, 2,20,000 రూపాయలు మనము పే చేశాం. ఇప్పటికీ ఈ 5 ఏళ్లలో కలిసి 2,95,50,000 రూపాయలు కాంపెన్సేషన్ కింద పే చేయడం జరిగింది. కొంతమంది ముఖ్యంగా మనకు పశ్చిమ ప్రాంతంలో అయితే వాళ్ళ పంటల్ని కాపాడుకోవడానికి చుట్టూ ఒక ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ మాదిరి వేసుకొని 11 kV వైర్లను తీసుకొచ్చి దాన్ని రైలిస్తారు. అంటే అడవి పందుల నుంచి వాటి రక్షణ కోసం చేస్తారు. దాని మూలంగా ఏంటంటే రాత్రి వేసుకొని పగలు తీద్దాం అనుకుంటారు, కానీ ఉదయాన్నే పోయేటప్పుడు మనుషులు కూడా కొంతమంది ముట్టుకొని చనిపోవడం జరిగింది. అటువంటి వాళ్ళ మీద కూడా వెలిగండ్ల, కనిగిరి ప్లస్ మార్కాపురం ఏరియాలో జరిగింది. రైతులందరికీ కూడా ముఖ్యమైన మనం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అట్లా ఆ విధంగా అనాథరైడ్ పద్ధతులు అట్లా చేయకూడదు. మా కరెంట్ని ఆ విధంగా వాళ్ళ పంటలను కాపాడు ఫెన్సింగ్కి ఇటు పరిస్థితులు వాడుకోకూడదు. అట్లా వాడుకున్నట్లయితే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. తాగునీటి అవసరాలకు విడుదల చేసిన సాగర్ జలాలు 2 రోజుల్లో జిల్లాలోకి వస్తున్న నేపథ్యంలో దుర్వినియోగం కాకుండా కాలువలపై ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. చేమకుర్తి మండలంలో కలెక్టర్ తమీం అన్సారియా విస్తృతంగా పర్యటించారు. రామతీర్థం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను సందర్శించారు. జలాశయం వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఆయా శాఖల పర్యవేక్షణ ఇంజనీర్లు RWSSE మర్దన్ అలీ, ఇరిగేషన్ SE మురళీకృష్ణ, ప్రాజెక్ట్స్ SE అలిత్ అలీం, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఇటువైపు అయితే లైనింగ్ నగరంలో ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించేందుకు సిబ్బందితో చర్చించడం జరిగిందని జిల్లా ఎస్పీ AR దామోదర్ అన్నారు. నూతనంగా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నగరంలోనే అన్ని పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసే క్రమంలో
ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మాలకొండయ్య, ఎస్ఐలు సిబ్బందికి పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కార మార్గాలు సూచించారు. ఒక ఇంటికి వెళితే ఎంత శుభ్రంగా ఉంటుందో నగరంలో ట్రాఫిక్కు అంతరాయాలు లేకుండా చూడాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, సైలెన్సర్లతో పెద్ద శబ్దాలు చేస్తూ వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలపై చర్చించి పరిష్కరిస్తామన్నారు. ఎస్పీ వెంట ఎస్పీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, సిబ్బంది ఉన్నారు. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ ఆశ్రమ గురువు దాదా లేఖ్రాజ్ జీవిత చరిత్రను బ్రహ్మోసు విష్ణు సినిమా రూపంలో తీసుకువచ్చారని ఒంగోలు యూనిట్ బ్రహ్మకుమారి మాధవి తెలిపారు. నగరంలోని గోపి థియేటర్లో ప్రజలకు ఆయన జీవిత చరిత్రను తెలియజేయడానికి నేటి నుంచి 3 రోజుల పాటు సినిమా ప్రదర్శించబడుతుందన్నారు. దాదా లేఖ్రాజ్ వజ్రాల వ్యాపారం నుంచి ఎంతో సేవ చేస్తూ గురువుగా ఎలా అవతరించారో ఈ సినిమాలో పూర్తిగా చూపించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసి మంచి మార్గంలో నడుచుకోవాలన్నారు. ఒంగోలు యూనిట్ తరపున బ్రహ్మకుమారి రేవతి, బచ్చల హరిప్రియ, కృష్ణయ్య, సాయి సీతారామయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. దాదా లేఖరాజు అయినటువంటి ఆ వ్యక్తికి పరమాత్మ బ్రహ్మ, సృష్టికర్త బ్రహ్మ అనేదైతే మనం అంటామో బ్రహ్మాన్ని నామకరణం చేశారు. వారి జీవిత చరిత్ర, ఆ వజ్రాల వ్యాపారంతో ఆయన చాలా అభివృద్ధి జరిగింది అనమాట. దేశ విదేశాల రాజులు, మహారాజులు, ఉదయపూర్ మహారాజు ఎలిజబెత్ రాణి కూడా ఈయన దగ్గర వజ్రాలని, అంటే నాణ్యమైన వజ్రాలు ఉండేవి, అందుకని ఈయన దగ్గరికి వచ్చి ఆ వజ్రాలను తీసుకునేవారు, నగలను తీసుకునేవారు అనమాట. అంతా ఆయన ధనం సంపాదించాడు. కానీ ధనం ఎందుకు సంపాదించాడు అంటే ఆయన ఏం చెప్పేవారంటే, దానం చేయటానికి నేను ధనం సంపాదిస్తున్నాను. ధర్మ మార్గంలో నడిచారు కానీ ఎప్పుడు కూడా అధర్మ మార్గంలో ఆయన నడవలేదన్నమాట. తర్వాత శివుడు ఆయనలో ప్రవేశించాక 350 మంది కన్యలు, మాతలు మొత్తం కలిపి 350 మంది ఈ సంస్థలో సరెండర్ అయిపోయారనమాట, అంటే సమర్పణ అయిపోయారు. వారి ద్వారా 14 సంవత్సరాలు తపస్సు జరిగిందనమాట. ఈ దాదా లేఖరాజ్ ఏదైతే బ్రహ్మ ఉన్నారో వారు 1969 జనవరి 18న వారు తమ పాంచభౌతిక దేహాన్ని విడిచిపెట్టారు. తర్వాత ఈ సంస్థ ఇంకా అభివృద్ధి జరుగుతూనే ఉందన్నమాట. ఈ సంస్థలో ఆయన యొక్క జీవిత చరిత్ర, ఎలాగ ఈ సంస్థ అభివృద్ధి అయింది, వారు ఎలా ప్రవేశించారు, ఏ విధంగా కన్యలు తయారయ్యారు, ఈ విధంగా వివాహం కాని కన్యలు ఈ సంస్థలో 40,000 మంది 50,000 మంది దాకా ఉన్నారు. కుమారులు కూడా, వివాహం కాని కుమారులు కూడా చాలామంది ఉన్నారనమాట. ఈ సంస్థ లక్ష్యం అన్నమాట నరుణ్ణి నారాయణుడిగా, నారి లక్ష్మిగా, అంటే ఆత్మలో ఉన్న దైవత్వాన్ని, శారీరక బలాన్ని మనం పెంచుకుంటున్నాము. బలం మంచిదే, కానీ ఆత్మ బలాన్ని పెంచుకోవాలి, ఆత్మశక్తిని పెంచుకోవాలి. ఆ దైవీ స్వరాజ్యం రాబోతుంది, లక్ష్మీనారాయణ రాజ్యం. అందరూ రండి, వచ్చి తెలుసుకోండి. ఈ మన చరిత్రే బ్రహ్మాసో విష్ణు, అంటే సినిమా పేరు బ్రహ్మాసో విష్ణు. చాలా బాగుంది, అందరూ రండి. వినాలనుకున్న, చూడాలనుకున్న వాళ్ళందరికీ టికెట్ 100 రూపాయలే అనమాట. ఈరోజు, రేపు, ఎల్లుండి సోమవారం అందరూ రావచ్చు. 9:30 నుంచి 11 గంటల వరకు ఈ షో ఉంటుందన్నమాట. అందరూ ఆహ్వానితులే.
ఓం శాంతి. 2024-25 ఆంధ్ర సీజన్కు సంబంధించి గుంటూరులోని పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో పంట ఉత్పత్తి ఖరారైంది. గత ఏడాదితో పోలిస్తే రానున్న సీజన్కు ఎస్బీఎస్ ఎస్ఎల్సి రీజియన్ల పరిధిలో బ్యారెన్కు సగటున 6.25 క్వింటాల అదనపు ఉత్పత్తికి అనుమతినిచ్చారు. ఆ లెక్కన జిల్లాలో సాగు విస్తీర్ణం మరో 25,000 ఎకరాలు పెరిగే అవకాశం ఉంది. సాగు కూలీ ఖర్చులు భారీగా పెరిగిన తరుణంలో ఉత్పత్తి పెంపు నిర్ణయం రైతులకి కొంత ఉపశమనం ఇవ్వనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది అన్ని రకాల గ్రేడ్లను వ్యాపారులు పోటీ పడి మరీ కొనుగోలు చేయడంతో రికార్డు స్థాయిలో ధరలు లభించాయి. అంతకుముందు ఏడాది మంచి ధరలు లభించడంతో 2023-24 సీజన్లో జిల్లా రైతులు అధిక విస్తీర్ణంలో పంట సాగు చేశారు. దీంతో పంట ఉత్పత్తి పెరిగింది. బోర్డు అనుమతినిచ్చిన మేరకు పొదిలి మినహా మిగతా అన్ని కేంద్రాల్లో పంట అమ్మకాలు పూర్తయ్యాయి. అధిక పంట ఉత్పత్తి విక్రయాలకు బోర్డు నుంచి ఇంకా అనుమతి రాకపోవడంతో గత నెల రోజులుగా రైతులు నిరీక్షిస్తున్నారు. ప్రస్తుత సీజన్లో వేలం ప్రారంభం రోజున మేలిమి రకం కిలో ధర 230 రూపాయల చొప్పున పలకగా వ్యాపారుల మధ్య పోటీ కారణంగా ప్రస్తుతం 366కు చేరింది. కిలో 10 నుంచి 20 తేడాతో మేలిమి రకంతో సమానంగా లో గ్రేడ్ రకాలను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుత సీజన్లో 140 మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి అనుమతిని ఇవ్వగా ఇందులో 91 మిలియన్ కిలోల అమ్మకాలు పూర్తయ్యాయి. గత 2 ఏళ్లుగా అంతర్జాతీయ మార్కెట్లో పొగాకు పంటకు ఎన్నడూ లేనంత డిమాండ్ నెలకొంది. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్కు బ్యారెన్కు పంట ఉత్పత్తిని 50 క్వింటాలకు పెంచాలని రైతులు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డితో పాటు బోర్డు అధికారులకు గత కొన్నాళ్లుగా విన్నవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత 2 రీజియన్ల పరిధిలో 89.98 మిలియన్ కిలోలుగా ఉన్న ఉత్పత్తి పరిమాణాన్ని వచ్చే సీజన్లో 105.27 మిలియన్ల కిలోలకు పెంచారు. అంటే నికరంగా 15.29 మిలియన్ కిలోల మేర ఉత్పత్తి పెరగనుంది. జన సైనికులంతా తప్పనిసరిగా జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం నమోదు చేసుకోవాలని జనసేన పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్త కందుకూరి బాబు కోరారు. సంతనూతలపాడు మండలం పేర్నమెట్లోని జనసేన కార్యాలయంలో ముఖ్య నాయకులు కార్యకర్తలతో 4వ విడత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సంతనూతలపాడు నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు చేపట్టినట్లు కందుకూరి బాబు వివరించారు. జనసేన పార్టీ మరింత బలోపేతం అయ్యేందుకు పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ అవకాశాన్ని నాయకులు, జన సైనికులు, వీర మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీ సభ్యత్వం తీసుకుంటే సభ్యులకు మేలు జరుగుతుందన్నారు. ఏ పార్టీలో లేని విధంగా 5 లక్షల రూపాయల బీమా, 50,000 మెడికల్ ఇన్సూరెన్స్ పార్టీ అధిష్టానం అందిస్తుందన్నారు. జన సైనికులంతా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం పలువురు చేత సభ్యత్వ నమోదు చేయించారు. క్రియా వాలంటీర్లందరూ గురించి చెప్పేది ఏంటంటే, అప్పుడు మనం ప్రతిపక్షంలో ఒక్కరు సభ్యులు కూడా లేకుండా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు చేశాం. ఈరోజు మనం ప్రభుత్వంలో ఉన్నాం. ఈరోజు జనసేన సపోర్టుతో ఎప్పుడు 2,000, 3,000తో గెలిచే నియోజకవర్గాలు కూడా జనసేన యొక్క సపోర్టుతో ఈరోజు 50,000, 60,000, 70,000 దాదాపు 46 నియోజకవర్గాలు 40,000 పైబడి మెజారిటీలతో గెలిచినాయి అంటే అది జనసేన యొక్క బలం. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వ ఏర్పాటులో, ఈ ప్రజాప్రభుత్వ ఏర్పాటులో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ముద్ర స్పష్టంగా ఈ నెల రోజుల్లోనే ప్రభుత్వంలో కనపడతా ఉంది. పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో ఈ క్రియా వాలంటీర్లందరూ మీరు బాగా ఎక్కువగా మనం కనుక నమోదు చేయించి ఈ జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ దేశంలోనే ఏ రాజకీయ పార్టీ కూడా ఇటువంటి ఇన్సూరెన్స్ని మన సభ్యత్వ నమోదుకి లింక్ చేసినటువంటి రాజకీయ పార్టీ ఏదీ లేదు. ప్రమాద భీమాని సభ్యత్వానికి లింక్ చేసినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్, దాన్ని అందిస్తున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని జనసేన యొక్క సానుభూతి పరులందరూ వినియోగించుకొని సభ్యత్వ నమోదు చేయించుకొని వాలంటీర్లు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమోదు చేసి ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రంలో, అందులో మన నియోజకవర్గంలో కూడా దిగ్విజయం చేయాలని కోరుకుంటూ వాలంటీర్లని, నాయకుల్ని అందరినీ మనసావా
కీర్తిశేషులు మారెళ్ల కాశీరత్తమ్మ ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకొని ఒంగోలు బొమ్మరిల్లు అనాథాశ్రమంలో విద్యార్థులకు మారెళ్ల సుబ్బారావు రాజేశ్వరి దంపతుల అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో తన్నీరు సురేష్, ఆశ్రమ నిర్వాహకుల రాజేశ్వరి, కాసిం దంపతులు పాల్గొన్నారు. మారెళ్ల కాశీరత్తమ్మ వర్ధంతి పురస్కరించుకొని ఆశ్రమంలోని పిల్లలకు అల్పాహారం ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. మారెళ్ల కాశీరత్తమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు మా పిల్లలకందరికీ అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే ఈరోజు నాకు చాలా సంతోషంగా చాలా విశేషంగా ఏమనిపించింది అని అంటే, మామూలుగా మారెళ్ల సుబ్బారావు గారు బొమ్మరిల్లుకి చాలా కంటిన్యూస్గా మాకు విజిట్ చేస్తూ ఉంటారు. ఆయన చాలామందిని పరిచయం చేయడము, పిల్లలకు కావాల్సినటువంటి సహాయం చేస్తూ ఉంటారు. నేనేమనుకుంటానంటే ఆయన చూసినప్పుడల్లా వేరే ఏం ప్రొఫెషన్ ఏమి ఉండదా, ఎక్కడ చూసినా ఒంగోలు టౌన్లో ఉన్నటువంటి ఎవరైతే సహాయం కోసం ఎదురు చూస్తుంటారో వాళ్ళకందరికీ కూడా ఏదో ఒక రూపాయన సహాయం అందిస్తూ ఉంటారు. చాలామందిని గ్యాదర్ చేస్తూ ఉంటారు. ఆయనకి కొన్ని విలేజెస్ వాళ్ళ అభిమానులు, పొందూరు కానివ్వండి, ఇక్కడ నాగులపురపాడు, ఇట్లాంటివన్నీ విలేజెస్లో కూడా ఆయనకు అందరికీ ఒక మంచి ప్రజాదరణ ఉంది. నేను అనుకున్నా ఓకే వాళ్ళ ఫాదర్ ఇలా చేస్తుంటారు, అందువల్ల వాళ్ళ కొడుకు కబ్బిందేమో అనుకున్నా. వీళ్ళందరూ చేసే కార్యక్రమాలలో మేము చేస్తున్నది చాలా తక్కువ అనిపించింది. ఇప్పుడు అనిపిస్తుంది ఇంకొక మంచి బాధ్యత, మనం కూడా ఇలా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి, ఇంకా 10 మందికి మనం సహాయం చేయాలి, కొంతమందికి ఎవరైతే చాలా లోలో ఉంటారో వాళ్ళకందరికీ మంచి జీవితాలు ఇవ్వాలి అనేటువంటి సంకల్పం కూడా ఏర్పడింది. మరి మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి మారెళ్ల సుబ్బారావు గారు కానీ, తన్నీరు సురేష్ గారు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు మాతో సహకరిస్తూ మా అవసరాలు పిల్లల అవసరాలు వాటిని చూస్తూ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు నేను వాళ్ళకందరికీ బొమ్మరిల్లు తరఫున ధన్యవాదాలు. మారెళ్ల సుబ్బారావు గారి అమ్మగారు అయినటువంటి కాశీరత్తమ్మ గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా బొమ్మరిల్లులో అక్కడ ఉన్నటువంటి పిల్లలకు టిఫిన్లు, బుక్స్ తదితరాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మారెళ్ల సుబ్బారావు గారి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేస్తూ ఉంటారు. ఇదే కాదు, ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే ఈరోజు ఈ సందర్భంగా అమ్మగారి పుట్టినరోజు సందర్భంగా శివం ఫౌండేషన్లో అన్నదానం, అలాగే ఐఎంఏ హాల్లో స్మారక సందర్భంగా కొందరిని సత్కరించడం జరుగుతుంది. ఇష్టమైన వాళ్ళకి చేయూత అందించే విధంగా మారెళ్ల కుటుంబం ఉంటుందని, వారికి మంచి ఆయుధాలు కలగాలని సదా ప్రార్థిస్తూ అమ్మగారికి నమస్కారం. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. పరిస్థితులను చూసి పారిపోకూడదు, ఎదురు నిలబడినప్పుడు సమస్య ఏదైనా చిన్నబోతుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.